ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కమ్యూనిస్టులను చిన్న మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం స్నేహ ధర్మం పాటిస్తున్నా, మీరు పాటించకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళెవరూ ఉండరన్నారు. ఇక మేం పెద్ద పెద్ద పదవులు అడగడం లేదని, మమ్మల్ని అవమానిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని చెప్పారు. మీ పతనాన్ని మీరే రాసుకుంటే, మీరే శిలాఫలకం వేసుకుంటే, మీ శవపేటిక మీరే తయారు చేసుకుంటే మేమేమి చేయలేమన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంతో పొత్తు ఉన్నంత మాత్రాన పాలనాపరమైన తప్పిదాలను ప్రశ్నించకుండా మౌనంగా ఉండబోమని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని ఏడుళ్ల బయ్యారంలో ఘనంగా ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మన పెనపాక నియోజకవర్గం సంబంధించి చాలా మంది అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పని అయిపోయిందని. కమ్యూనిస్టుల పని అవ్వటం గాని, కమ్యూనిస్టులని అంతం చేయటం గాని, కమ్యూనిస్టులు లేకుండా చేయటం గాని ఎవరి వల్ల ఈ భూ ప్రపంచంలో కాదు, ఎవరి వల్ల కాదు. మా అయోధ్య లేడు, అయోధ్య ఉంటే వాళ్ళు సంతోషపడేవాడు. అయోధ్య లేకపోయినా ఇంతమంది వందలాది మంది ఉన్నారు. నేను లేకపోయినా ఉంటారు, మా కొమర గారు లేకపోయినా ఉన్నారు, గురి ప్రసాద్ గారు లేకపోయినా ఉన్నారు, రజపతి గారు లేకపోయినా ఉన్నారు. నేను పార్టీ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ కొండయ్య గారు, మైసా కొండయ్య గారు లేకపోయినా ఉన్నారు, వీరభద్రం గారు లేకపోయినా ఉన్నారు. ఉంటారు. ప్రజలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంత కాలం పేదవాడి తరపునే నిలబడుతుంది. రేపు పిల్లపాకు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఓట్లు కావాలంటే కమ్యూనిస్టుల స్నేహం. ఓట్లు అయిపోయిన తర్వాత ఇదంతా చూసా ఏడు దాటే వరకు ఓడ దాటినాక ఏడు దాటి. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. మీరందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, శ్మశాన వాటికి ఉంటుంది శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టులని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, మొక్కే కదని పీకితే పీక కోస్తామని. మొక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని ఏడుళ్ల బయ్యారంలో ఘనంగా ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కమ్యూనిస్టులను చిన్న మొక్కే కదా అని తేలిగ్గా తీసుకునే అంచనాలను చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, పీక కోస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంతో పొత్తు ఉన్నంత మాత్రాన పాలనాపరమైన తప్పిదాలను ప్రశ్నించకుండా మౌనంగా ఉండబోమని కూనంనేని స్పష్టం చేశారు. ఓట్ల కోసం కమ్యూనిస్టులను వాడుకొని అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ కూడా గత ప్రభుత్వం పెట్టిన గతే పడుతుందని కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఇక హైదరాబాద్ లో శ్రీశక్తి నిర్మించడం సరికాదనం లేదని, అయితే రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంధనం ఇళ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించడం జరిగింది. ఇక బాధితులకు వెంటనే ఇళ్ల బిల్లులు మంజూరు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలో స్థానిక అవసరాలకు తీర్చాకే ఇతర జిల్లాలకు తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో దొంగల రాజ్యం సాగుతోందని, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కారుచౌకగా దోషిపెడుతున్నారని చెప్పి కూడా ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెంపుపై పోరాటాలు కొనసాగిస్తామని కూడా చెప్పారు. ఇక సింగరేణి మనుగడ కోసం OC2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సాధన కోసం ఏఐటీయూసీతో కలిసి
పోరాడినట్లే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తామని స్పష్టం చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరిపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక మీరు ఏదైతే మేము స్నేహ ధర్మం పాటిస్తున్నాం, మీరు పాటించకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఉండరు, మేము పెద్ద పెద్ద పదవులు అడగడం లేదని, మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ పట్టిన గతే పడుతుందని చెప్పడం జరిగింది. మీ పతనాన్ని మీరే మార్చుకుంటే, మీరే శిలాఫలకం వేసుకుంటే, మీ శివపేటిగా మీరే తయారు చేసుకుంటే మీరేమీ చేయలేమని కాంగ్రెస్ తో ప్రభుత్వం పొత్తుతో ఉన్నంత మాత్రాన పాలనాపరమైన తప్పిదాలను ప్రశ్నించకుండా మౌనంగా ఉండబోమని కూనమనేని స్పష్టం చేయడం జరిగింది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.